నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. బీజేపీ సర్కారుపై విపక్షాల సమరభేరి, మోదీని తరిమి కొట్టాలని నేతల పిలుపు. మోదీకి కాదు ప్రజలకు వ్యతిరేకులు, యునైటెడ్ ర్యాలీపై ప్రధాని విమర్శలు. వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉన్నాం, అభివృద్ధిలో దూసుకెళ్తున్నామన్న గవర్నర్. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం లేదు, కేసీఆర్ స్పీచ్నే కాపీ కొట్టారన్న కాంగ్రెస్. అన్ని పంచాయతీలకు బీటీ రహదారులు 2 ఏళ్లలో పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశం. కేసీఆర్ను కలిసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆదివాసీ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి. ఆపరేషన్ ఆకర్ష్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లొంగరు, టీఆర్ఎస్వి తప్పుడు ఆరోపణలన భట్టి. ఫిబ్రవరి నాటికి తుది ఓటర్ లిస్ట్, ఎన్నికల ఏర్పాట్లపై రజత్ కుమార్ సమీక్ష. రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలు చేపట్టండి, తెలంగాణ సీఎం కేసీఆర్కు వైఎస్ జగన్ లేఖ. మాతృభూమి అభివృద్ధికి పాటుపడండి, దుబాయ్ జన సైనికులతో పవన్ కళ్యాణ్. ఏపీ సర్కార్కు హైకోర్టులో చుక్కెదురు, ఎన్ఐఏను తప్పించాలన్న పిటిషన్ తిరస్కరణ. కుప్పం వీఆర్ఏపై సస్పెన్షన్ వేటు, లైంగిక వేధింపుల కేసులో విచారణ. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ప్రమాదం, ఎగ్జిబిషన్ ట్రైన్ కూలి చిన్నారులకు గాయాలు. నెల్లూరు జిల్లాలో విదేశీ పక్షుల సందడి, ఫ్లెమింగో ఫెస్టివల్కు సర్వం సిద్ధం. లోక్పాల్ నియామకంపై జాప్యానికి నిరసన, ఈ నెల 30న అన్నా హజారే నిరాహార దీక్ష. సైనికుడిగా మారిన ప్రధాని, యుద్ధ ట్యాంకు నడిపిన మోదీ. మిలిటరీ పోలీస్ విభాగంలోకి మహిళలు, రక్షణ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ ప్రైవేటుకు అప్పగించే యోచనలో రైల్వే శాఖ. ఐఆర్సీటీసీ కేసులో ఊరట, లాలూ ప్రసాద్కు బెయిల్ మంజూరు. మైనింగ్ కేసులో ఈడీ విచారణ, ఐఏఎస్ అధికారిని చంద్రకళకు సమన్లు. కుంభమేళాలో అగ్ని ప్రమాదం, టెంటులో ఎగిసిపడ్డ మంటలు. కాశ్మీర్ వ్యవహారంలో జోక్యం మానుకోవాలి, పాకిస్తాన్కు అసదుద్దీన్ హెచ్చరిక. మెక్సికోలో పేలిన ఇంధన పైప్ లైన్, 66కు పెరిగిన మృతుల సంఖ్య. పాండ్యా రాహుల్పై నిషేధం ఎత్తివేయండి, పాలక మండలికి బీసీసీఐ చీఫ్ విజ్ఞప్తి.